మీరు ఏ గవర్నమెంట్ అపాయింట్ అయ్యింది? ఏ గవర్నమెంట్ అయినా నేను గవర్నమెంట్ అపాయింట్ అయినాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఒకవైపు అవినీతి తిమింగలమవుతే దానికి శ్రీకాంత్ రెడ్డి ఇంకొక పెద్ద తిమింగలం. ఎస్సీ యూనివర్సిటీలో 5 సంవత్సరాలుగా రెక్టార్గా వీసీగా ఎలగబెట్టి వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేయడమే కాకుండా ఎస్సీ యూనివర్సిటీని వైకాపా రాజకీయ పునరావాస కేంద్రంగా చేసి ఈరోజు ఎంతోమంది వాళ్ళకి అర్హత లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగాలు వేస్తారో వాళ్ళని వైకాపాకు ఓట్లేస్తే వేయండి లేకనంటే మీ అంతు చూస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడిన ఈ వ్యక్తి వీసీగా ఉండేదానికి అనర్హుడు అని చెప్పేసి వీసీగా దిగిపోవాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తే
మొన్నటి రోజున చాలా పద్ధతిగా చెప్తే ఈ రోజు కూడా చెప్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను పోనని చెప్పి నేను ఇంకా వేలాది కోట్ల అవినీతి చేయాలని చెప్పి ఆ సీట్లను కూర్చుంటానని చెప్తే అవినీతి చేసే అధికారిని ఎవరిని కూడా ఇక్కడ ఉండి పెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా వైకాపా పార్టీకి చేసిన ఏ అధికారిని కూడా మేము ఇక్కడ కూర్చోబెట్టే పరిస్థితి లేదు. ఎస్వి యూనివర్సిటీ వీసీగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గతంలో రెక్టార్గా 3 ఏళ్ళు పనిచేశాడు. ఇప్పుడు అదే రెక్టార్గా ఉన్నటువంటి తిన్నటువంటి సొమ్ము చాలక మళ్ళా వీసీగా అపాయింట్ అయ్యి గత 9 నెలల్లో ఇతను రూసా నిధులు కావచ్చు, డిఎస్టీ నిధులు కావచ్చు, అకాడమిక్ కన్సల్టెంట్లు అక్రమ నియామకాలు కావచ్చు, అదేవిధంగా పీహెచ్డీ సీట్లు కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యపు ముండా కొడుకులు ఈరోజు వీసీలుగా కొనసాగడం సిగ్గుచేటు. ఎలక్షన్ కమిషన్ దేశంలోనే అత్యున్నత విధానమైనటువంటి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యాంటీ డేట్ వేసి 13 మంది ఎన్ఎంఆర్లను ఈరోజు అపాయింట్ చేసినటువంటి వ్యక్తి ఎందుకు అపాయింట్ చేసావు, వాళ్ళను నువ్వు దాన్ని రీకాల్ చేయని అడిగితే మీకు సంబంధం లేని విషయం మీరు మాట్లాడొద్దని చెప్పేసి మా మీదనే ఎదురుదాడికి దిగినటువంటి వీసీని రాజీనామా చేయమని చెప్పి క్లియర్గా అడిగాం. రాజీనామా చేయమని చెప్పి క్లియర్గా అడిగితే ఈరోజు రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. మీడియా సోదరులు చూశారు, రాజీనామా చేయకుండా పారిపోయాడు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డికి కానీ ఇదే విధంగా గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినటువంటి అనేకమైనటువంటి అధికారులు వీసీలు కానీ, రిజిస్ట్రార్లు కానీ, రెక్టార్లకు కానీ ఒకటే చెప్తున్నాం, గౌరవంగా రాజీనామా చేసి పోతారా, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొని దెబ్బలు తిని ప్రజల దగ్గర మీరు పెట్టినటువంటి బాధలు పెట్టినటువంటి బాధ్యతల దగ్గర దెబ్బలు తిని పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈరోజు ఎస్వి యూనివర్సిటీ కేంద్రంగా హెచ్చరిస్తున్నాం.